కోలన్ లో వచ్చేటువంటి ఈ క్యాన్సర్ ఏదైతే ఉంటుందో సో అది ఎన్ని రకాలుగా డివైడ్ చేసి ఉంటుంది, ఎలా ట్రీట్ చేస్తారు దాన్ని? అంటే కోలాన్ క్యాన్సర్ అనేది రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్, లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ అంటాం. వీటి రెండు ప్రెజెంటేషన్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ ఏంటంటే అది స్లోగా క్రానిక్ గా బ్లీడ్ అవుతూ ఉంటుంది, అది మనకు తెలియదు. సో దానివల్ల ఏంటంటే పేషెంట్ బ్లడ్ లాస్ అయిపోయి అనే హీమోగ్లోబిన్ వెరీ లో అంటే చాలా తక్కువ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇది వాళ్ళలో ఉన్న మోస్ట్ ప్రెజెంటేషన్, కామన్ ప్రెజెంటేషన్. ఇప్పుడు ఈయన హీమోగ్లోబిన్ ఎందుకు తగ్గింది అనే వర్కప్ లో మేము కొలనోస్కోపీ చేస్తే రైట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ బయటపడతాయి. అదే లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్స్ ప్రెజెంటేషన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకనంటే లెఫ్ట్ సైడ్ కోలాన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది కాబట్టి అందులో లోపల గడ్డ పెరిగినప్పుడు పేషెంట్ అబ్స్ట్రక్షన్ అంటాం, ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే పేగులు అడ్డుపడ్డాయి అని అంటాం. సో అట్లా ప్రజెంట్ అవుతాడు, అంటే మోషన్ పోకుండా వామిటింగ్స్ అవుతూ కడుపు చాలా ఉబ్బిగా అయిపోయి అట్లా ప్రజెంట్ అవుతాడు. సో కాబట్టి ఏంటంటే లెఫ్ట్ సైడ్ కోలాన్ క్యాన్సర్ కొంచెం ఎర్లీగా ప్రజెంట్ అవుతుంది. సో ఇందులో కూడా ఏజ్ గ్రూప్స్ ఏమైనా ఉంటాయి సార్? పలానా ఏజ్ గ్రూప్ నుంచి ఇలా కోలాన్ క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి, అట్లా ఏం చెప్పొచ్చా? కోలాన్ క్యాన్సర్స్ అనేవి 45 ఏజ్ తర్వాత నార్మల్ గా మోస్ట్ కామన్ గా చూస్తాం. కానీ ఇప్పుడు చూస్తున్న ట్రెండ్ 40 to 50 మధ్యలో హైయెస్ట్ ఉంది, ఈవెన్ ఫారెన్ లో కానీ ఇండియాలో కానీ. సో ఈ విత్ ఇన్ ద ఏజ్ గ్రూప్ అంటే రిలేటివ్ గా ఒకప్పుడు వచ్చిన కోలాన్ క్యాన్సర్స్ కన్నా ఇప్పుడు యంగ్స్టర్స్ లో వస్తున్నాయి కోలోరెక్టల్ క్యాన్సర్స్. అంటే దీని అంతటికి మేజర్ రీజన్ మన డైట్. ఎగ్జాక్ట్లీ. సో అంటే మనం మెయింటైన్ చేస్తున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అండ్ కోలోరెక్టల్ క్యాన్సర్ అనేది రెడ్ మీట్ మోస్ట్ కామన్, వన్ ఆఫ్ ద మెయిన్ కామన్ ఫర్ కోలాన్ క్యాన్సర్స్.